నిన్న జరిగిన ఎలక్షన్ లోనే ప్రత్యేక హోదా అనే అంశమే ఎక్కడ ప్రస్తావన లేదు. ఒకటి ఆరా చోట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రస్తావించినట్టుంది అంతే. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్ డ్యూరింగ్ 2024 ఎలక్షన్స్. అసలు అది ఎక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషనే కనిపించలేదు. మీరు కూడా ఆలోచించారు, మీరు కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా. ప్రత్యేక హోదా అనేటువంటి విషయం 2019లో పదే మాట్లాడినప్పటికీ దానికోసం పబ్లిక్ నుండి పెద్దగా రెస్పాన్స్ కూడా రాలేదు. దాని గురించి అసలు మేమైతే పెద్ద ధర్మ పోరాటాలు చేసినా కానీ పబ్లిక్ నుండి లేదు. సరే, ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామంటే మేము కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించే వాళ్ళమే. దాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా అనే అంశాన్ని మర్చిపోయారంటారా? తెలుగుదేశం కూడా మర్చిపోయిందా? ఇక్కడ ఒకటి, తెలుగుదేశం మర్చిపోయిందని చెప్పట్లేదు నేను. పబ్లిక్ నుండి దానికి ఆ ప్రత్యేక హోదా అనే సబ్జెక్ట్ పైన పెద్ద రెస్పాన్స్ అనేది లేదు. అది మాత్రం ఇది యథార్థం. మేము దానిపైన మళ్ళీ మీకు తెలుసు, మాకి భారతీయ జనతా పార్టీకి 2023లో 2022 ఎండింగ్ లో తేడా రావడానికి గల కారణమే ప్రత్యేక హోదా అనేటువంటి పాయింటే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుండి ఆ రోజు బయటకు రావడానికి ప్రధానమైనటువంటి కారణమే ప్రత్యేక హోదా. ధర్మ పోరాటాలు పెట్టి మేము ఆందోళన చేశాం. ఆ రోజు ఆందోళన చేసిందే మా కోసము, మా వ్యక్తిగత స్వార్థం కోసము కాదు, ప్రజల కోసమే చేశాం ధర్మ పోరాటాలు. కానీ ప్రజల నుండి మేము అనుకునే విధంగా రాలేదు. అసలు ప్రత్యేక హోదా అనేది 2024 ఎలక్షన్ లో అసలు దట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. 2024 ఎన్నికలు ప్రజలకి మరి ఒక నియంత్రకి మధ్య జరిగినటువంటి ఎన్నికలు. ఆయన చెప్పాడు కదా, పేదలకి పెత్తందారికి మధ్య జరిగిన ఎన్నికలు. నేను కూడా ఒప్పుకుంటా, పేదలకి పెత్తందారికి మధ్య జరిగిన ఎన్నికలే అవి. ఇక్కడ పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు అని తేల్చాలా. 5,000 రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా, లేదా 1,00,000 రూపాయల షర్ట్ వేసుకునేవాడు పేదవాడా, 1,00,000 రూపాయల ప్యాంట్ వేసుకునేవాడు పేదవాడా, లేదా బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, అదేదో లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, మరి కడపలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉండేవాడు అత్యంత పేదవాడా, లోటస్ పాండ్ లో ఉండే ఇల్లు 64 గదులు, 8 లిఫ్ట్లు, అతను పేదవాడా? అది ప్రజలు తేల్చాలా. సప్తగిరి ప్రసాద్ గారు, నాదో ప్రశ్న, అంటే మీరే సమాధానం చెప్పండి, మీరే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అది ప్రజావేదికలో ఒక 200-300 మంది అధికారులతో కలిసి పొద్దున 6ంటికి మొదలైతే సుప్రభాత్ సేవతో రాత్రి పౌళింపు సేవ దాకా మీటింగ్లు పెట్టుకునేవాళ్ళం. పెట్టుకున్నప్పుడు అక్కడ హిమాలయ వాటర్ ఇద్దరే తాగేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ మామూలుగా ఈ బిస్లరీ ఉంటుంది కదా 5 రూపాయల బాటిల్స్. మరి వాళ్ళల్లో పేదలు ఎవరు? ఆ 300 మంది అధికారులు పేదవాళ్ళను, ఆ ఇద్దరు పెద్దవాళ్ళ హిమాలయ వాటర్ తాగిన వాళ్ళు? ఇప్పుడు సరే, ఒక పని చేద్దాం సార్. హిమాలయ వాటర్ బాటిల్ రేట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు తాగే వాటర్ బాటిల్ రేట్ ఎంత? మీరు కంపారిజన్ మీరు తెచ్చారు కాబట్టి నేను తెచ్చేవాడిని కాదు. నేను చెప్తున్నా, నేను అదే చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట్లాడుతూ ఈ చర్చని లక్షలాది మంది చూస్తుంటారు ప్రజలు. నేను మాట్లాడేది, మీరు మాట్లాడేది, పబ్లిక్ విల్ డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానండి, నాకు మీరు టీడీపీ వాళ్ళలో నచ్చేది కాదు, ఒక్క నిమిషం, మీరే మాట్లాడండి. టీడీపీ వాళ్ళలో నచ్చేది ఏంటంటే, మీరు మైండ్ గేమ్ లో సిద్ధహస్తులు, జనం చూస్తున్నారు అని చెప్పేసి అవతల వాళ్ళని భయపెట్టేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తీరే చూడండి. తెలియాలి, వాళ్ళకి వాస్తవాలు తెలియాలి. చూడండి అట్టగా సార్, ఇప్పుడు మీరే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు 64 గదుల భవంతి, అలాగే ప్రజావేదికలో మనం తాగిన హిమాలయ వాటర్ బాటిల్స్ వివరాలు అన్ని తెలియదు జనాలకి మొత్తం. అన్ని నేను చెప్తున్నా కదా, 2-6 అని నేను అన్నాను అనుకోండి, జనం వింటారు. 2-4 అని మీరు అన్నారనుకో, వింటారు. నిజమేదో అబద్ధమేదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, పోనీ చర్చలో కూర్చున్నటువంటి వైసీపీ ప్రతినిధినే చెప్పమనంటే, జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరులో ప్యాలెస్ లేదా, లోటస్ పాండ్ లో ప్యాలెస్ లేదా, తాడేపల్లిలో ప్యాలెస్ లేదా, ఇడుపులపాయలో 800 ఎకరాల ప్యాలెస్ లేదా, ఇవంతా లేదని చెప్పమనండి. నేను చెప్తాను, మా నాయకుడు తాడేపల్లిలో ఇల్లు లేదు, వాళ్ళు దాన్ని కూడా హేళనగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి తాడేపల్లిలో కూడా కొంప కట్టుకోలేదని. మాకు తాడేపల్లిలో కొంపలేని విషయం నిజమే, కానీ 25 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టిన చరిత్ర నిజమే.
మేము ఇల్లు కట్టుకోలేకపోయి ఉండొచ్చు, కానీ పేదవాళ్ళకి మాత్రం ఇల్లు కట్టించున్నాము. ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగిన ఎన్నికలే, దీంట్లో సందేహం లేదు. 4వ తేదీ నాటికి పేదలు ఎవరో పెత్తందారులు ఎవరో ఇవల్ల ఎందుకు సార్ వాళ్ళ చెల్లికి సమాధానం చెప్పండి సార్. మీ రక్తం పంచుకు పుట్టినట్టు చెల్లి వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ చెల్లి చెప్తాను కదా, మా అన్నకి ఓటు అయిపోకండి, మా అన్న పార్టీ రక్తం దీంట్లో తొడిచేది ఉందని మేము చెప్పలేదు. పైగా ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నా కుటుంబాన్ని చీల్చేశారు మూడు అంటాడు. మాకేం సంబంధం అబ్బా నీ కుటుంబాన్ని చీల్చేదానికి, మాకేం పని? మీరు కొట్లాడుకున్నారు, మీరు రచ్చలు పడుకున్నారు, మీరు గొడవలు పడుకుని మా నెత్తి మీద అయిపోయింది. నిన్నగాక మొన్న మన భారతమ్మ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, భారతమ్మ ఇంటర్వ్యూ చూశాను నేను 28 నిమిషాలు. ఆమె కూడా అదే చెప్తాను, మా కుటుంబాన్ని చేశారు, మేమేది తీరుస్తాము అని గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ చూస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడేసి ఎట్లా? పేదలకి పెత్తందారికి మధ్య జరిగే ఎన్నికలు మేము ఒకటి నమ్ముకున్నాం సార్, మా యొక్క కష్టాన్ని నమ్ముకున్నాం, మా నిజాయితీని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గర పోయినాము. ఈ మాదిరిగా వాళ్ళని డబ్బు మూటల్ని, సారా కాంట్రాక్టర్ని, మైనింగ్ మాఫియాని, ఇసుక మాఫియాని మేము నమ్ముకోలేదు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్ళొద్దండి అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? రెచ్చగొట్టడమే కదా. నేను క్లియర్ గా 99 చర్చ ద్వారా చెప్తున్నాను సార్, కౌంటింగ్ రోజు వీళ్ళు 5వ రౌండ్ తర్వాత గొడవలు చేయడానికి కుట్ర పన్నుతున్నారు, పెద్ద ఎత్తున చేస్తారు స్టేట్ వైడ్ కౌంటింగ్ ఏజెంట్ కాడ. నా ప్రశ్న ఇంకోటి దానికి సమాధానం చెప్పండి. ఏంటంటే కాంగ్రెస్ పుంజుకుంటోంది, 120 నుంచి 140 స్థానాలు కాంగ్రెస్ తెచ్చుకుంటోంది. చౌదరి గారు కూడా ఆల్మోస్ట్ ఇండికేషన్ ఇచ్చారు, ఎన్డీఏ దుకాణం సర్దేసి చాప చుట్టేస్తుంది. ఇప్పుడు ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, తెలుగుదేశం స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గవర్నమెంట్ లో మీరు ఉండాలి, మీరు ఉండకపోతే రాష్ట్రానికి సౌకర్యాలు రావు, అలాగే కావాల్సిన నిధులు రావు. మీరు ఉంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్? నేను ఒకటి చెప్తాను సార్, టు బి ఫ్రాంక్, జనాలందరూ చూస్తున్నారు. నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడేంత ఇది నాకు లేదు, నాకు అంత అవగాహన కూడా లేదు. ఓపెన్ చెప్పాలంటే ఐ డిడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ నేషనల్ పాలిటిక్స్. నేను దానిపైన అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. స్టేట్ కి సంబంధించి మేము స్టేట్ పాలిటిక్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం. గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారేమో మీరు కాంగ్రెస్ తో కలవకపోతే. 2018 అనుకున్నారు, చేయలేకపోయారు. సరే కాంగ్రెస్ రాలేదు, ఈసారి రాబోతోంది కదా కాంగ్రెస్ కూటమి. చూద్దాం సార్. ఇప్పుడు నేను చెప్పేట్టు ఈ స్పెక్యులేషన్స్, ఈ సర్వేలు అవి వస్తా ఉన్నాయి. మేము దానిపైన పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. పార్టీ టాప్ లీడర్స్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. నాకు సంబంధించిన శివపార్తి గారు మాట్లాడతారు. మీ దగ్గరకు వస్తా నరసింహరావు గారు. శివపార్తి గారు మాట్లాడతారు. శివపార్తి గారు, సో ఒక నేషనల్ సినారియోలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకోబోతోంది. విజ్డమ్ చౌదరి గారు అంటే విత్ హిస్